డిగ్రీ కంప్లీట్ చేశారా? బ్యాంక్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ ఉన్నారా? అయితే ఈ వార్త మీకోసమే. నాబార్డ్ సంస్థలో 102 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా మొదలైంది. జీతం 89,150 రూపాయల వరకు ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. ఎలా అప్లై చేసుకోవాలి? లాస్ట్ డేట్ ఏంటి? ఏ పోస్టులకు భర్తీ చేసుకుంటున్నారు? ఏజ్ లిమిట్ ఏంటి? డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకోండి. ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 102 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు డిగ్రీ, డిప్లొమా, పీసీ డిప్లొమాలో 60% ఉత్తీర్ణత ఉండాలి. అంతకన్నా తక్కువ ఉన్నవారు అప్లై చేసుకోవడానికి వీల్లేదు. ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ibpsonline.ibps.in/nabardjul24 వెబ్సైట్ విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. అలాగే మిగతా ఇన్ఫర్మేషన్ గురించి www.nabard.org వెబ్సైట్ ను చెక్ చేయొచ్చు. కాగా ఆగస్టు 15లోగా అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా 850 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 150 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. కాగా సంస్థ ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఏజ్ లిమిట్ ఎంత అనే విషయానికి వస్తే జూలై 1, 2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. కాగా నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు కేటగిరీల వారీగా 10, 13, 15 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో సడలింపు వర్తిస్తాయి. కాగా ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 2 దశల రాత పరీక్షలు, ప్రిలిమినరీ మెయిన్స్ ఉంటాయి. మొత్తం 200 మార్కులకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ 200లో కూడా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ 20 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు, కంప్యూటర్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు, డెసిషన్ మేకింగ్ 10 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలు, ఎకానమీ అండ్ సోషల్ ఇష్యూస్ 40 ప్రశ్నలు, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 40 ప్రశ్నలు. ఇవన్నీ హిందీ లేదా ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటాయి. ఆ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. వీటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక జీతం విషయానికి వస్తే నెలకు 44,500 రూపాయల నుంచి 89,150 రూపాయలుగా ఉంటుంది. మొత్తం అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 102 ఉండగా అందులో జనరల్ 50 పోస్టులు, చార్టెడ్ అకౌంటెంట్ 4 పోస్టులు, ఫైనాన్స్ 7 పోస్టులు, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 16 పోస్టులు, అగ్రికల్చర్ 2 పోస్టులు, యానిమల్ హస్బెండరీ 2 పోస్టులు, ఫిషరీస్ 1 పోస్ట్, ఫుడ్ ప్రాసెసింగ్ 1 పోస్ట్, ఫారెస్ట్రీ 2 పోస్టులు, ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్ 1 పోస్ట్, జియో ఇన్ఫర్మేటిక్స్ 1 పోస్ట్, డెవలప్మెంట్ మేనేజ్మెంట్ 3 పోస్టులు, స్టాటిస్టిక్స్ 2 పోస్టులు, సివిల్ ఇంజనీరింగ్ 3 పోస్టులు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 1 పోస్టు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 2 పోస్టులు, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ 2 పోస్టులు ఉన్నాయి. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. మంచి జీతం కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 15 ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. కాబట్టి టైం ఉంది కదా అని ఆలస్యం చేయకుండా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయండి.